పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని చెప్పారు. ఈ ఎన్నికల్లో అధికార పక్షం పూర్తిగా అక్రమాలకు పాల్పడిన విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో అనేక చోట్ల పోలింగ్ బూత్ నుంచి మా ఏజెంట్లను బయటకు పంపించడం జరిగిందని చెప్పారు. మంగళగిరిలో తనపై దాడి చేసేందుకు ప్రత్యర్థి పార్టీ శ్రేణులు ప్రయత్నించారని ఆరోపించారు. గెలిపే లక్ష్యంగా అధికార పక్షం దౌర్జన్యాలకు అక్రమాలకు పాల్పడటమే కాకుండా దొంగ ఓట్లు వేశారని ఆక్షేపించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ సంబంధించిన పోలింగ్ 4 గంటలకు ముగిసింది. దీనికి సంబంధించిన కొన్ని వివరాలు మీకు తెలియచేద్దామని ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ముందుగా ఈ పోలింగ్కు సంబంధించి ఓపికగా ఈ పోలింగ్లో పాల్గొన్న 2 ఉమ్మడి జిల్లాల్లోని గ్రాడ్యుయేట్ ఓటర్లందరికీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రజాస్వామ్య ప్రక్రియలో ఇది ఒక భాగం. ఇటువంటిది ఏది జరిగినా ప్రజాస్వామ్యాన్ని మరింత పటిష్టపరిచే విధంగా ఉండాల్సిన అవసరం. అలానే ఈ ఎన్నికల్లో గత 2 నెలలుగా పీడీఎఫ్ అభ్యర్థి అయిన నా గెలుపు కోసం అనేక ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ సంఘాలు, ఇతర సంఘాల కార్యకర్తలు వందలాది మంది కృషి చేశారు 2 ఉమ్మడి జిల్లాల్లో. వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక ప్రధానమైనటువంటి అంశం ఈరోజు జరిగినటువంటి ఈ పోలింగ్ ప్రక్రియలో అధికార పార్టీ ఓటమి భయంతో మరి అనేక అక్రమాలకు తెరలేపింది, అనేక అక్రమాలకు కూడా పాల్పడింది. 3 అంశాలు మీ దృష్టికి తీసుకొస్తాను. 2 జిల్లాలకు సంబంధించి ముఖ్యంగా పల్నాడు జిల్లాలో అనేక చోట్ల మా పోలింగ్ ఏజెంట్లని పోలింగ్ బూతుల నుంచి బయటికి పంపివేయటం జరిగింది. ఉదాహరణకు చెప్పాలంటే వెల్దుర్తి పోలింగ్ బూత్లో అసలు మా ఏజెంట్నే అనుమతించలేదు. అట్లాగే దుర్గి పోలింగ్ బూత్లో ఉన్నటువంటి మా ఏజెంట్ని బయటికి పంపేశారు. అలా బెల్లంకొండ పోలింగ్ బూత్లో ఉన్నటువంటి మా ఏజెంట్ మీద అరెస్ట్ చేసి పోలీస్ కేసు తీసుకెళ్ళడమే కాకుండా మళ్ళీ ఎదురు కేసు పెట్టారు. ఈ విధంగా కొన్ని ప్రాంతాల్లో మా పీడీఎఫ్కు సంబంధించినటువంటి పోలింగ్ ఏజెంట్లని లేకుండా చేసినటువంటి పరిస్థితి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఇక రెండో అంశం, అధికార పక్ష ప్రతినిధులు ముఖ్యంగా శాసనసభ్యులు ఇష్టానుసారం 2 జిల్లాల్లో కూడా ముఖ్యంగా గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలో ఈ 3 చోట్ల కూడా ఎమ్మెల్యేలు, శాసనసభ్యులు మరి బూతుల్లో ప్రవేశించి న్యాయంగా బూతుల్లోకి వెళ్ళడానికి వాళ్ళ హక్కు లేదు. బూతుల్లోకి వెళ్ళగలిగేది అభ్యర్థులు వెళ్ళాలి, లేకపోతే అభ్యర్థుల తరఫున చీఫ్ ఎలక్షన్ ఏజెంట్స్ అని ఉంటారు, వాళ్ళకు ఉంటుంది తప్పితే హక్కు శాసనసభ్యులకు ఉండదు. అనేక మంది శాసనసభ్యులు బూతుల్లో ప్రవేశించారు. అందువల్ల ఇది కూడా సరైనది కాదు, అక్రమమైన పద్ధతి అని చెప్పేసి మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇక 3వ అంశం, చాలా ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే అధికార పార్టీ ఒక ప్రణాళికాబద్ధంగా దొంగ ఓట్లు వేయటానికి పథకాన్ని రూపొందించింది. ఆ క్రమంలోనే మరి తెనాలి ప్రాంతం, తెనాలిలో కోగంటి శివయ్య మున్సిపల్ హై స్కూల్లో కానీ